ముంబై నటి కాదంబరి జత్వాని ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలు గత 4-5 రోజుల నుంచి మీడియాలో నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీని వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ ఉన్నారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి వార్తలు. సజ్జల రామకృష్ణారెడ్డి సపోర్ట్ తోటే ఆయన పలువురు ఐపీఎస్లని పోలీసు అధికారుల్ని మేనేజ్ చేసి నటి కుటుంబాన్ని నిర్బంధించడం, తప్పుడు కేసులు పెట్టడం చేశారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. సో వీటికి సంబంధించే కాదంబరి జత్వాని నిన్న విజయవాడ రావటం జరిగింది. పోలీస్ అధికారుల్ని కలవటం జరిగింది. పోలీస్ అధికారుల్ని కలిసిన తర్వాత ఆమె మీడియా ముందుకి రావటం, మాట్లాడటం జరిగింది. సో అయితే ఈ కేసుకి సంబంధించి ఒక కీలక పరిణామం నిన్న చోటు చేసుకుంది. అదేంటి అంటే, ఈ కేసుకి సంబంధించి సాక్షిగా ఉన్నటువంటి వీర వెంకట నాగేశ్వరరాజు, ఈయన మవ్వ మండలం కోసూరు గ్రామ మాజీ సర్పంచ్. సో ఈయన ఇప్పుడు సడన్గా పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంతో కుక్కల విద్యాసాగర్ పూర్తిగా విరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఎందుకని అంటే, నటి కాదంబరి జత్వాని మీద పెట్టినటువంటి కేసు వివరాలు ఒకసారి పరిశీలించినట్లయితే, గతంలో కుక్కల విద్యాసాగర్ విజయవాడ పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, విద్యాసాగర్కు జగ్గైపేట దగ్గర ఒక స్థలం ఉంది, ఒక 5 ఎకరాల స్థలం. దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు నటి జత్వాని సృష్టించిందని, అవి ఫోర్జరీ డాక్యుమెంట్లని, వాటిని అడ్డం పెట్టుకుని ఆ డాక్యుమెంట్లతోటి ఆ స్థలాన్ని వీర వెంకట నాగేశ్వరరాజుకి అమ్మటానికి ప్రయత్నం చేసిందని, వారి దగ్గర నుంచి 5 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకుందని, సో అప్పుడే ఆ విషయం బయటకు తెలిసిందని, అందుకే ఆమె మీద ఫోర్జరీ కేసు పెడుతున్నానని చెప్పి ఆయన కేసు పెట్టడం జరిగింది. సో దీనికి నాగేశ్వరరాజుని సాక్ష్యంగా కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నాగేశ్వరరాజు ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. పోలీసులకు ఆయన ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి అంశం ఏంటంటే, అసలు ఈ కేసుల సంగతి, ఈ గొడవ సంగతి నాకు తెలియదు, నేను అసలు ఏ స్థలము కొనాలని చెప్పి ప్రయత్నం చేయలేదు, నేను ఎవరికి అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు, నేను విద్యాసాగర్కి నాకు పెద్దగా పరిచయాలు కూడా లేవు, ఆయన తండ్రితో నాకున్న సంబంధాల దృష్ట్యా తిరుపతి దర్శనం కోసం లెటర్ అడిగాను, ఆ లెటర్ ఇవ్వటం కోసం ఆయన వ్యక్తిగత కార్యదర్శికి ఆధార్ కార్డులు ఇవ్వటం జరిగింది, వాటిని తప్పుగా ఉపయోగించుకుని ఈ విధంగా నన్ను ఈ కేసులో ఇరికించారు తప్ప నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, నేను ఏ స్థలం కొనాలని చూడలేదు, నేను ఎవరికి అడ్వాన్స్ కూడా ఇవ్వలేదని చెప్పి ఆయన వాంగ్మూలం ఇవ్వటం జరిగింది. దీంతో ఆ రోజు విద్యాసాగర్ పెట్టినటువంటి కేసు తప్పుడు కేసు అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి.